శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో మారుతున్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 12వ తేదీ మంగళవారం నాడు. ఇక్కడే ఆయన 20వ తేదీ జూన్ శనివారం వరకు కూడా ఉంటాడు. అలానే రవి తన శత్రుక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల 15వ తేదీ నుంచి. ఇక్కడే వచ్చే నెల 16వ తేదీ వరకు కూడా ఆయన ఉంటాడు, లేదా 15వ తేదీ వరకు ఉంటాడు. 16వ తేదీ తర్వాత మళ్ళీ ఆయన మిథునంలోకి మారుతాడు. కనుక ముందు ఈ 2 గ్రహాల యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రభావితం చేయబోతోంది. కనుక ఈ 2 గ్రహాల యొక్క రాశి మార్పు మీకు ఎలా ఉండబోతోంది, అదే ప్రకారంగా అసలు ఈ 10 రోజులు కూడా ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు కొంచెం జాగ్రత్తలు అనేటువంటివి అవసరం అవుతున్నాయి. మానసికంగా ఆందోళన పెరగడానికి కాను అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా కొంత ఒడినొప్పులు లాంటివి ఉండటం, లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాలు కొంచెం పెద్దవిగా మారడానికి అవకాశాలు ఉండటం, ఇట్లాంటివి ఉంటాయి. ఈ సమయంలో దృష్టి దోషం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ సమయంలో శత్రుబలం కూడా కాస్త పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నా అనుకున్నటువంటి వారితోనే మాట పట్టింపులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే వృధా ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ఇక రవి ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు తెలియకుండానే మాట కొంత పరుషంగా రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఈ సమయం కొంత ప్రతికూలంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. తరచుగా జీవిత భాగస్వామితో గొడవలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అంటే కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రవి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండూ కూడా మీకు కొంత ప్రతికూలమైనటువంటివే. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా చూసుకున్నప్పుడు లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి కొనసాగుతోంది. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది. అలానే ఒకళ్ళు పొగుడుతారు, ఒకళ్ళు తిడతారు. అన్నిట్లోనూ కూడా ఈ సరి సమానమైనటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కొంత పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సానుకూలంగా సాగుతుంది. విద్యార్థులైనటువంటి వారికి మెంటల్ స్ట్రెస్ కొంచెం పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొంచెం శ్రమించినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. టూర్స్ లాంటివి ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మరింత ముమ్మరం చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇదా మనుషుల యొక్క నిజ స్వరూపం అని మీరు అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఇష్టం లేనటువంటి పనులను తప్పక చేయవలసినటువంటి స్థితిగతులు కొన్ని సందర్భాల్లో ఏర్పడుతున్నాయి. అలానే ప్రయాణాలు బాగా అలసటకు విసుగుకు కారణమవుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. తీసుకునేటువంటి ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్ టైంకి తింటాం, అదే ప్రకారంగా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం ఇలా చేయాలి. ఎదుటివారు ఏం చెప్పినా మీకు చికాకు అనేటువంటిది బాగా వచ్చేస్తూ ఉంటుంది. కనుక అలా కాకుండా హితం కోరి చెప్పేటువంటి వారి మాటను వింటూ ఎక్కడన్నా సందేహాలు లేకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉందనుకున్నట్లయితే కనుక బాధ్యత తెలిసినటువంటి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగటం అనేది మంచిది. వయసులో కాస్త పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలానే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అనుకునేటువంటి వారికి ఉద్యోగాలు రావటానికి ఏం లేదు కానివ్వండి, ఆశించినంత ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. దీనివల్ల కుజబలం తగ్గుతోంది. కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి గొడవలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఊహించనటువంటి విధంగా ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇంట్లో తరచుగా గొడవలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివలన మానసిక ప్రశాంతి తగ్గుతుంది. వ్యయంలోనే కుజుడు ఉంటున్నటువంటి కారణం చేత, వ్యయంలోనే బుధుడు కూడా ఉంటున్నటువంటి కారణం చేత నిద్ర విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయిని పొందడానికి అవకాశం అనేటువంటి కొంచెం తగ్గుతాయి.
అలా ఇక్కడ అనారోగ్యాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరాలు అయితే ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్యాలు అయినా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలానే వేళ్ళు నలగడానికో లేకపోతే రక్తం కారే విధంగా చిన్నపాటి గాయాలు అవ్వడానికో అవకాశాలు ఉంటాయి కనుక పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే 20వ తేదీ వరకు కూడా ఇటువంటి గాయాలు లాంటి విషయాల్లో, గొడవలు లాంటి విషయాల్లో కొంచెం సర్దుబాటు దూరంలో వెళ్తూ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మాత్రం మంచిదని చెప్పని చెప్పుకోవాలి. ఇక రవిపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా సూర్యభగవాడు మీకు మీ జన్మస్థానంలోనే సంచారం చేస్తూ ఉంటాడు కనుక ఇట్టే అలిసిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటాయి. కారణం లేనటువంటి చిక్కుల్లో చిక్కుకోవడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలనుకుంటారు, బయట ఉన్నంతసేపు ఇంటికి రావాలనుకుంటూ ఉంటారు. కోపం, చికాకు, ఆవేశం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా ఈ సమయంలో ఉంటాయి కనుక రవి మార్పు కావచ్చు, కుజుని మార్పు కావచ్చు, రెండు కూడా మీకు కొంత ప్రతికూలమైనటువంటివిగానే మనం చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకుంటే మాత్రం పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం వృషభ రాశి వారికి లేదని చెప్పనే చెప్పుకోవాలి. ఆర్థికంగా బాగుంది, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, ఆదాయాన్ని పెంచుకోవడానికి అదనపు మార్గాలను కూడా అన్వేషిస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలనండి లేకపోతే బెటర్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలనండి ఇవి కూడా సక్సెస్ఫుల్గానే కొనసాగించుకోగలుగుతారు. కొంతమందిని కావాలనే దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, తద్వారా కూడా లబ్ధే చేకూరుతుంది. జీవిత భాగస్వామి మాటల కన్నా బయట వారి మాటలు ఎక్కువగా వినడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, సంతానం వల్ల కలిగేటువంటి చికాకులు కావచ్చు, ఇవి ఏవి పెద్దగా ఈ కాలంలో బాధించేటువంటి స్థితి అయితే మాత్రం లేదనే చెప్పుకోవాలి. ఎప్పుడు అవకాశం దొరికినా, కొంత ఖాళీ సమయం దొరికినా మీ మనస్సు మాత్రం ఊరుకోదు. అది విపరీతంగా ఆలోచనలు మునిగిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏవి కూడా ఉండవు. ఉపయోగపడేటువంటి సంభాషణలు ఉంటాయి, అలానే పరిచయాలు మరింతగా బలపడతాయి. ప్రయాణాలు కూడా లాభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఓవరాల్గా ఈ 10 రోజుల వరకు మాత్రం బాగుంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విశేషించి శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏకాదశంలో కుజుడు ఉన్నప్పుడు శత్రువులు అణిగి మణిగి ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఊరట కూడా లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. అమ్మో ఈ అప్పులు ఎలా తీరుస్తామని కంగారు పడుతున్నటువంటి వారికి కొత్త పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. కనుక ఎలా చూసుకున్నా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రధానంగా కుజుడు ఏకాదశంలో సంచారం చేయడం అనేది మీకు కలిసి వస్తుంది. కనుక ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చిన 20వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కుజుడు యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిది. ఇక రవి యొక్క స్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే రవి ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రకరకాలైన ప్రయత్నాలు చేస్తారు. ఇవేవి పెద్దగా సక్సెస్ కావట్లేదు అని బాధపడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఒక సమస్య తర్వాత మరొక సమస్య అనేటువంటిది ఉంటుంది. నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. కొంచెం చిన్నపాటి గాయాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. అదేమిటండి కుజుడు అన్ని యోగాలు ఇస్తాడన్నారు, రవి ఇంత కష్టపెడతారంటున్నారు, మరి మేము దేన్ని నమ్మాలి అంటే అక్కడ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మంచి కాలం నడుస్తున్నట్లయితే కుజుడు ఇచ్చేటువంటి యోగాలన్నీ బలంగా వెళ్తాయి. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కొంత ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక ఈ రవి ఇచ్చేటువంటి దోషాలే ఎక్కువగా సాగుతాయి. ఏమైనా దీని ఇంకో రకంగా కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి, కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. శారీరక శ్రమ ఉంటుంది, కానీ ఇష్టంగా చేసేటువంటి కష్టం వల్ల ఈ శారీరక శ్రమ ఉంటుంది. ఇలా కూడా అన్వయం చేసుకోవచ్చు. అయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం మిథున రాశి వారికి చాలా చక్కగా ఉంది. మంచి సమయం. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, అప్పులు తీరుస్తారు, కుటుంబ అవసరాలను తెలుసుకొని వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు, బాధ్యతగా వ్యవహరిస్తారు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు, ప్రేమలు ఫలిస్తాయి, పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మాట పడరు. శత్రువుల్ని ఒక కంట కనిపెట్టి ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో వాళ్ళ నోరు ముయించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక మిథున రాశి వారికి ఇది చాలా చక్కటి సమయం. ఇక్కడ చాలా మంచి ఫలితాలే మీరు అందుకోబోతున్నారు ఈ 10 రోజుల్లో కూడా అని చెప్పని మనం చెప్పొచ్చు అన్ని విధాలా. ఈ సమయంలో కనుక ఏదైనా తప్పులు జరిగినాయంటే అది స్వయంకృతాపరాధం వల్లే జరగాలి కనుక
అట్లా కాకుండా ఈ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అయితే ఈ ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకోండి. తర్వాత ఉండే 10 రోజుల కన్నా ఇవే బాగున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. దశమంలో కుజుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త అనవసరమైనటువంటి ప్రయాణాలు, అలసట కొలిపించేటువంటి ప్రయాణాలు ఉంటాయని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి తగాదాలు ఉంటాను కూడా అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని కావాలని గిచ్చి రెచ్చగొట్టేటువంటి వారు ఉంటారు. ఆ సమయంలో కొంచెం అదుపు తప్పకుండా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్నపాటి దొంగతనాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. శాయశక్తులా ప్రయత్నిస్తారు కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితాలు పొందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. రవి యొక్క రాశి మార్పును కనుక మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఏకాదశంలోకి రవి వస్తాడు. ఇది చాలా మంచిది. దీనివల్ల పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఇష్టమైనటువంటి వస్తువుల్ని, వాహనాల్ని కొనుగోలు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. అంతేగాక చక్కటి ప్రశాంతత కూడా లభిస్తుంది అని చెప్పుకోవాలి. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఏకాదశంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వెలుగు చూడడానికి 10 మంది కూడా ఔరా అని ఆశ్చర్యపోయేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఏకాదశంలో ఉన్నటువంటి రవి మీకు యోగిస్తాడు. కనుక కర్కాటక రాశి వారికి కుజుడి యొక్క ప్రతికూలతలు ఉన్నా రవి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా ఈ కాలం సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఈ 10 రోజుల వరకు మనం పరిమితమైనట్లయితే కనుక మొదటి 2 రోజులు, చివరి 2 రోజులు తీసేస్తే తతిమా ఉన్నటువంటి 6 రోజుల కాలం కూడా మీకు చాలా అనుకూలంగా కొనసాగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిపోయినా అనుకున్నటువంటి పనుల్లో మళ్ళీ తిరిగి కదలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో మీకు ఎవరితో అయితే బాగా పరిచయాలు బలంగా ఉండి ఈ మధ్యకాలంలో వారితో గ్యాప్ ఏర్పడింది అనుకున్నారో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోగలుగుతారు. తిరిగి మళ్ళీ ఆ బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని చక్కగా సరి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానం మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. కుటుంబానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఎట్లయినా సరే అప్పులు తీర్చాలి అని కంకణం కట్టుకుంటారు. కొంతవరకు కూడా అప్పులు తీర్చడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కూడా లాభించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. ముఖంలో కాంతి కొంత తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం తరచుగా కాస్త చికాకు అనేటువంటిది పెడుతూ ఉంటుంది. వయసులో పెద్దవారు అనేటువంటి వారు కూడా యోగదాయకంగా ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. కనుక కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ కుజుడు యొక్క దోషం తొలగిపోతుంది. అయినా భాగ్యంలో కుజుడు ఏంటంటే కొంత యావరేజ్గా ఉండేటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి శుభకార్యాలు అనేటువంటివి సాగించుకోవటానికో లేకపోతే వాటిని సానుకూలపరచుకోవడానికో చేసే ప్రయత్నాలు ఏవైతే ఇవి కలిసి వస్తాయని చెప్పుకోవాలి. సుష్టి అయినటువంటి భోజనం ఉంటుంది, అరుగుదల బాగుంటుంది, దంతసిరిని కూడా కలిగి ఉంటారు. కనుక ఇలా కుజుడు మంచి ఫలితాలను ఇస్తాడు భాగ్యంలో. అంటే ఈ కుజుడే మళ్ళీ ఈ భాగ్యంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు కూడా పెడతాడు. అవి ఏమిటయ్యా అని అంటే కనుక అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. చాప కింద నీరులాగా శత్రువులు ఉంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కొంత తగ్గుతుంది. కనుక కుజుడి యొక్క రాశి మార్పు ఒకందుకు మంచిది, కొన్నింటికి ఇబ్బంది. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రవి యొక్క రాశి మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే రవి మీకు ఇంచుమించుగా ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది మంచిది. దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. మీరు కూడా చురుగ్గా ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదుటివారికి చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. అధికారుల యొక్క, పెద్దల యొక్క మెప్పును పొందగలుగుతారు. ఆస్తుల విషయాలు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి దివ్యంగా ఉంది. చిన్నపాటి ఇబ్బందులు మినహాయించినట్లయితే అసలు ఎక్కడ ఇబ్బందులు లేవు. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవి అనుకూలిస్తున్నాయి.
అలానే స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, డబ్బులు ఉన్నాయి, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, అద్దెలు మారడానికి రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, ఇది సానుకూలపడట్లేదు అనుకునేటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు, ఎదుటి వారికి అడ్వాన్సులు కూడా ఇస్తారు. ఇంతేగాక ప్రభుత్వ పరంగా మీకు కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉండి ఆగిపోయినట్లయితే ఇవి కూడా సానుకూలపడడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను చక్కగా ఫినిష్ చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. ఎక్కువగా మంచిని చూస్తారు, మంచి కోసం ప్రయత్నిస్తారు, మంచి జరుగుతుంది ఈ కాలంలోని కూడా మనం చెప్పవచ్చు. కనుక సింహరాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం బాగుంది. కుజుడు కూడా సహం వరకు యోగిస్తున్నాడు. అష్టమ కుజుడు యొక్క ప్రభావం తొలగిపోయింది. ఒక్కొక్క గ్రహంగా మీకు ఏమంటండి, ఇప్పుడు అష్టమంలోంచి అన్ని గ్రహాలు ఇంచుమించుగా వచ్చేసి ఒక్క శని తప్ప ఇంకెవరు కూడా అష్టమంలో లేరు. కనుక ఇది చాలా వరకు కూడా మీకు ప్లస్ అవ్వడానికి గాను అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు కావచ్చు, దశమంలో ఉన్నటువంటి రవి కావచ్చు, మీకు సంపూర్ణంగా యోగించడానికి అవకాశాలు అనేటువంటివి కనబడుతుంది. మంచి సమయం చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. దీనివల్ల అష్టమ కుజ దోషం అనేది ప్రారంభమవుతోంది. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పోస్ట్ పోన్ అవుతూ వచ్చినటువంటి ఆపరేషన్స్ లాంటివి ఉన్నట్లయితే ఇక్కడ జరగడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి, రుణభారాలు పెరగడానికి కానీ అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇంతలోనే మారిపోతూ ఉంటుంది. ఇలా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అయితే జీవిత భాగస్వామితో విపరీతంగా తరచుగా తగాదాలన్నా ఉంటాయి, లేదా ఇద్దరి మధ్యలో అనారోగ్య సమస్యలన్నా ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ కాలంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అనుబంధ విషయంలో కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు, లేకపోతే కనుక ఇప్పటికే పెళ్ళై ఒక 5-6 ఏళ్ళు గడిచినటువంటి వాళ్ళు కావచ్చు, విడాకులు లాంటి పదాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఏ తప్పు జరిగినా కానీ భర్త భార్య మీదకి, భార్య భర్త మీదకి తోసేయడానికి, చిన్న చిన్న విషయాలు కూడా తగాదా పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా ఈ తగాదాలకి కారణం మూడో వ్యక్తి ఎవరో అవుతారు. అసలు సంబంధం లేనటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి కనుక ఈ వృధా ఖర్చులను కూడా కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా రవి యొక్క రాశి మార్పు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా రవి మీకు భాగ్యంలో సంచారం చేస్తుంటాడు. రవి భాగ్య సంచారం ఉన్నటువంటి కారణం చేతగా కూడా ఆర్థిక ఒడిదుడుకులు బాగా పెరుగుతాయి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పై అధికారులు మీ పట్ల కొంత దుడుసుగా ప్రవర్తించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో అనుకునేటువంటి వారే మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితి కూడా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖం పీక్కుపోయినట్టుగా ఉంటాము, అలసట కాస్త ఎక్కువగా ఉంటాం, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటి వ్యధ పెరగడం, ఇటువంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కన్యారాశి వారికి ఇటు కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, అటు రవి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండు కూడా కొంత ప్రతికూలమైనటువంటివిగానే చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది కనుక ఈ కాలాన్ని ముందు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడానికి, ఆర్థిక సర్దుబాట్లను చేసుకోవడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా చాలా అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో కొంత తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఇతరులతో మీకు ఉన్నటువంటి వైరాన్ని బయటపడనివ్వకుండా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. మంచి లౌక్యాన్ని కూడా కనబరుస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో సహా అందరికీ కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత అనుకూలంగా సాగుతోంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి కన్యారాశి వారి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు షష్టమంలో ఉండి కాపాడినటువంటి కుజుడు ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు. సప్తమం వివాహ స్థానం. ఇక్కడికి కుజుడు వస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో ఈ కాలంలో గొడవలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఒకరికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకొకరికి ఆరోగ్యం బాగుండకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న
చికాకులు ఆరోగ్యపరంగా కూడా ఏర్పడుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. శారీరకంగా మానసికంగా అలసట విపరీతంగా పెరుగుతుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యల విషయంలో, తగాదాల విషయంలో, ఈ రెండింటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదే ప్రకారంగా రవిని చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా రవి అష్టమంలో సంచారం చేస్తాడు. రవి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిదీ కూడా రేపు ఏమవుతుందో ఏమిటో ఈ ఆందోళన బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరితో కూడా పెద్దగా సరిపడదు ఈ సమయంలో పిల్లల పట్ల కూడా కొంత మీరు దురుసుగా ప్రవర్తించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు, తగాదాలు, మానసిక అప్రశాంతత ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రవి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండూ కూడా తులారాశి వారికి ప్రతికూలమైనవే. మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడం, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటం, ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయటం, అదే ప్రకారంగా ఈ సమయంలో అయినంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తులారాశి వారు తీసుకోవడం అనేది మంచిది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తగాదాల మీద ఇక్కడ పనులు సానుకూలపడుతున్నాయి. తగాదాలు ఉంటాయి, కానీ ఈ తగాదాలు కూడా మీకు మేలే చేస్తాయి. ఇప్పుడు ఈ తగాదా పడడం వల్ల ఒక వర్గానికి మీరు దూరం అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఇదే మంచి జరుగుతుంది. ఈ తగాదా పడడం వల్ల ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఏర్పడతాయి. కానీ ఎట్లా చూసుకున్నా తగాదాలు కూడా మేలే చేస్తున్నాయి ఈ 10 రోజుల్లో. ఖర్చులు ఉంటాయి, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయి. దీక్షలు చేస్తారు, దేవాలయాన్ని సందర్శిస్తారు, అలానే బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు. కొంతమందిని చూసి ఆశ్చర్యపోతారు. నేను మారుతున్నానా, సమాజం మారుతోందా అనుకునేటువంటి విధంగా కొంత డైలమాలో పడతారని చెప్పని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. సౌకర్యాలు ఉన్నా వీటిని అనుభవించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. భోజన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. అయితే అరుగుదల లోపాలు లాంటివి కూడా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. తరచుగా జీవిత భాగస్వామితో విభేదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి. విద్యార్థులు కూడా యోగదాయకంగా ఉంది. ఎక్కడ పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. కాలాన్ని అయితే మాత్రం ఎక్కడా కూడా మీరు వృధా చేయరు. అయితే ఎక్కడా కూడా మీరు ఏంటంటే అండి, ఈ 10 రోజుల కాలంలో మీరు ఒదిగి ఉండడానికి ఇష్టపడరు. నేనెందుకు సర్దుబాటు చేసుకోవాలి అనేటువంటి ధోరణి బాగా కనబరుస్తారు. అట్లాని మీరు అలా ఉన్నారు అనేటువంటి సంగతి మీకు తెలియదు. ఎదుటివారు చెప్తున్నా అర్థం చేసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక నాకు బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా నేను విన్నట్లయితే నాకు మంచి జరుగుతుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనల మేరకు సాగినట్లయితే 10 రోజులు అసలు ఇబ్బందులే ఉండవు మీకు అని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంచెం అలసట ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎండవేడిమి ఇట్లాంటివి తట్టుకోవడం వారికి కొంచెం కష్టంగానే మారుతుందని చెప్పని చెప్పవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు షష్టమంలో సంచారం చేస్తున్నాడు. చక్కటి ఫలితాలను ఇస్తాడు. ఈయన 6వ ఇంట్లో ఉన్నప్పుడు అనారోగ్యాల నుంచి, అదే ప్రకారంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు విముక్తిని కలిగిస్తాడు. అందుకని ఇది మంచి సమయంగా చెప్పుకోవాలి. కుజుడు ప్రధానంగా ఈ రెండింటికి కూడా కారకుడు కూడా, అనారోగ్యాలకి, రోగాలకి. ఆయన మంచి స్థానంలోకి వచ్చేలా కనుక వీటి నుంచి మీకు ఊరట అనేటువంటిది కలగజేస్తాడు. ఆర్థికంగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చేయూత అనేటువంటిది లభిస్తుంది. మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుంది. మంచి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. శత్రువుల మీద పై చేయిని కూడా సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఊరట అనేటువంటిది కలుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అమ్మకాల వలన లబ్ధి పొందుదాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక సప్తమంలో రవి ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా ఆయన సప్తమంలో మీకు సంచారం చేస్తూ ఉంటాడు. రవి సప్తమంలో ఉన్నటువంటి కారణం చేత తరచుగా భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారం పెరగడానికి, ఒత్తిళ్లు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఉంటాయి. అనారోగ్య సమస్యలలో ప్రధానంగా జీర్ణకోశ వ్యాధులు ఇక్కడ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో కూడా తరచుగా ఆటంకాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే కుజుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వీటన్నిటిని కూడా నెట్టుకు రాగలుగుతారు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా మీకు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. కేవలం 15వ తేదీ వరకు మాత్రం రోజువారీ పనులకు పరిమితమైనట్లయితే సరిపోతుంది.
15వ తేదీ తర్వాత నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక విషయాలు సానుకూలపడతాయి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. వాహనం కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి మీ ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. 10 మందికి కూడా తలలో నేలకలాగా మెలగగలుగుతారు. అలానే మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని మరింతగా బలపరుచుకోగలుగుతారు ఈ సమయంలో అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలపడుతున్నాయి. ఇంటర్వ్యూ సక్సెస్ అయితే బాగుండుకునేటువంటి వారికి ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవుతుంది. అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. అద్దిళ్ళు మారడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పనివారు నియమించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా 15వ తరగతి తర్వాత నుంచి ఉండేటువంటి కాలం యోగదాయకంగా ఉన్నదని చెప్పని చెప్పుకోవాలి. వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారు, ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఇలా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా కొంచెం 15వ తారీఖు తర్వాత నుంచే కాలం బాగుంది. అప్పటి వరకు కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంచెం చికాకులు ఎక్కువగా ఉండడానికి వీళ్ళకి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాక ఎవరికైనా సరే ఏదైనా ఒక విషయంలో ఒక క్లారిటీ కావాలి అనుకున్నట్లయితే ఈ 15వ తారీఖు తర్వాతనే ప్రయత్నం చేయండి. 15 వరకు పనుల్లో ఆటంకాలు ఉంటాయి, వృధా ఖర్చులు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఒక రకమైనటువంటి నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. తర్వాత నుంచి బాగుంది. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు పంచమంలో సంచారం చేస్తున్నాడు. అర్ధాష్టమ కుజుడి యొక్క దోషం తొలగిపోయింది. అయితే పంచమంలో కుజుడి యొక్క సంచారం కూడా కొంత ప్రతికూలతలను ఇస్తుంది, కానీ అర్ధాష్టమంలో ఉన్నంత ఇవ్వదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆరోగ్యపరంగా కాస్త చికాకులు ఉంటాయి. ఖర్చులు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. వేలకు నిద్రాహారాలు అనేటువంటివి లోపిస్తాయి. ఏమిటో కడుపు నింపుకోవడానికి తిన్నాం అన్నట్టుగా ఉంటుంది, కానీ తృప్తిగా భోజనాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేటువంటివి కొంచెం తగ్గుతాయి. రవి యోగం బాగా అనుకూలించబోతోందండి. ఇక 6వ ఇంట్లోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల వరకు ఆయన ఇక్కడే ఉంటాడు. ఈ నెల రోజులు కూడా రవి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సమస్య తీరట్లేదు, ఎప్పటికవుతుంది ఈ సమస్య అని ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. మంచి ఆత్మస్థైర్యాన్ని కలమరుస్తారు, ఉత్సాహంగా ఉంటారు. ఎదుటివారిని మీ పని చేయలేమంటే ఎందుకు చేయలేదో చూస్తారని చెప్పిన వారితో పందెం కట్టి మరి గెలిచేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. కనుక రవి యొక్క సంచారం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడు అర్ధాష్టమంలోంచి బయటకు వచ్చేసాడు కనుక పంచమంలో దోషప్రదాతే అయినా ఇది కూడా కొంతవరకు యోగిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని మాత్రం మనం చూసుకున్నట్లయితే ఒక 4 రోజులు మినహాయిస్తే తతిమ 6 రోజులు ఉండేటువంటి కాలం మాత్రం మీకు యోగిస్తుంది అని చెప్పని మనం చెప్పుకోవాలి. ఈ 6 రోజుల్లో కూడా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి గాను ఆస్కారం ఉన్నటువంటి కాలాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఈ నెల 17వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం బాగుంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా 17వ తేదీ తర్వాత నుంచి కూడా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలని అందుకుంటారు. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగవలసినటువంటి కాలంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవాలి. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అదే ప్రకారంగా తాకట్లు పెట్టడం, ఒకరిని నమ్మడం, వీటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అనుభవం లేనటువంటి రంగాల జోలికి పోకూడదు. పక్క వాళ్ళు గిచ్చి మిమ్మల్ని జోలబాడుతూ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని రెచ్చగొడతారు. చూసావా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాం అని చెప్పని మీ మీద నిందలు వేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. శారీరక మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం అనేటువంటిది చిక్కదు. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, కొంత వేడిగా ఉండేటువంటి సంభాషణలు తరచుగా సాగుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి ఆధిపత్య పోరు అనేటువంటిది ఇంటా బయట ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని ఎవరు పెద్దగా అర్థం చేసుకోరు ఈ సమయంలో, అంతేకాని పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం జరగవు. విద్యార్థులు ఎక్కువగా శ్రమిస్తే తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించలేరు. మొత్తం మీద ధనుసు రాశి వారు ఈ 10 రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా వాటిని 17వ తేదీ తర్వాత నుంచి చేసుకున్నట్లయితే మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలను కొంతవరకు పొందగలుగుతారు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా విశేషించి సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ చతుర్థంలో కుజుడి యొక్క సంచారం ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా సాగుతోంది. కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు కుట్రలు, కుతంత్రాలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా బాగా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకు ఒక మాట ఉంటుంది చూసారండి, గోముఖ వ్యాఘ్రములు అంటామే, అట్లా మారతారు జనాలందరూ కూడా. వాళ్ళందరూ పైకి
చాలా స్నేహంతో ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం కల్ముషం పెట్టుకొని మన దగ్గర తిరుగుతూ ఉంటారు. కనుక ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు అన్నట్టుగా మీ ప్రవర్తన ఉండడానికి కూడా ఈ సమయంలో అవకాశం ఉంటుంది. బంధువులతో పడదు, ఎవరితో కూడా పెద్దగా పడడానికి అవకాశాలు ఎటువంటివి ఉండవు. దీనివల్ల మానసిక శ్రమ కూడా బాగా పెరుగుతుంది, అశాంతి బాగా పెరుగుతుంది. తగాదాలు వివాదాలతోటే ఈ కాలం అంతా చాలా వరకు సాగుతూ ఉంటుంది. కనుక కుట్రలు కుతంత్రాలు తగాదాలు వివాదాలు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ కూడా మీకు అర్ధాష్టమ కుజుడు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చిన 20వ తేదీ వరకు కూడా ఇస్తాడు. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక పంచమంలో రవి ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా పంచమంలోనే రవి ఉంటాడు. రవి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అంది రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి, అందరూ బాగున్నారు నేనే బాలేను అనుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నా గోల్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అనేటువంటి ఒక అప్రశాంతత ఏర్పడుతుంది. స్థిరంగా నిర్ణయాలు కూడా తీసుకోలేరు. కనుక ఈ మకర రాశి వారికి అటు రవి యొక్క మార్పు కావచ్చు, ఇటు కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండూ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పనే మనం చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు చూసుకున్నట్లయితే కనుక 13వ తేదీ, 14వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ ఈ 4 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నాయి ఈ 4 రోజుల్లోనే చేసుకోండి. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తతిమా కాలం కనుక మనం చూసుకున్నట్లయితే తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, వృధా ఖర్చులు ఉంటున్నాయి, ఇంట్లో కూడా సఖ్యత తక్కువగా ఉంటుంది. ఎవరిని అర్థం చేసుకోవడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు. చేస్తున్నటువంటి ఉద్యోగాలు నచ్చవు, మారడానికి అవకాశాలు ఉండవు, కొత్తవేమో రావు, మీరు చెప్పేటువంటి దాన్ని ఎవరు కూడా ఏకీభవించరు. ఇలా ప్రతిదీ కూడా అరకత్తెరలో పోకచక్కలాగా సాగుతుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలకు నసగా ఉంటుంది ఈ సమయం అని చెప్పుకోవాలి. 13వ తేదీ, 14వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ ఈ 4 రోజులు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమయంలో చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం మంచిది. కుంభరాశి వారి ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇళ్ళు వాకిళ్ళు ఇట్లాంటి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పని చెప్పుకోవాలి. ఈ పని చాలా కష్టం అండి అని ఎదుటివారు అంటారు, కానీ అయితే ఏమైంది నేను చేసి చూపెడతా అని చెప్పని మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఎంత ప్రయాసతో అయినప్పటికీ కూడా పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. అలానే ఈ సమయంలో శ్రమకు తగినటువంటి చక్కటి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే 3వ ఇంట్లో రవి సంచారం ఉన్నప్పుడు సోదర వర్గంతో పెద్దగా పడదు. ఎందుకంటే అన్నదమ్ముల యొక్క తగాదాలు విభేదాలు మాత్రం ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. 4వ ఇంట్లో రవి ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా రవి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అవగాహన కొంత లోపిస్తుంది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. కానీ కుజుడి యొక్క అనుకూలత ఉంది. అదే ప్రకారంగా గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 2 శుభగ్రహాలు బాగున్నప్పుడు ఈ దోషం కొంత తగ్గుతుంది. ఇక్కడ శారీరక శ్రమ అంటే అనుకున్న పనులు పూర్తి చేయడానికి కానీ విపరీతంగా శ్రమిస్తాం. కుజుడు అనుకూలంగా ఉండడానికి ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం పొందగలుగుతాం. కానీ అనాయాసంగా కలిసి రావటం అనేటువంటిది ఉండదు అని ఇలా సమన్వయం చేసుకున్నట్లయితే చక్కగా సరిపోతుంది. ఇంకా కుంభరాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే 10వ తేదీ 11వ తేదీ అదే ప్రకారంగా 15వ తేదీ 16వ తేదీ ఈ 4 రోజులు మాత్రమే బాగున్నాయి. 10, 11, 15, 16 కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 4 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా అయినంత వరకు పనులను దీని తర్వాత వచ్చే 10 రోజుల్లోకి వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ కాలంలో మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో కూడా చికాకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. తల్లితో కానీ తల్లి తరపు బంధువులతో కానీ విరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఖర్చు తర్వాత మరొక ఖర్చు నేను ఉన్నాను అని మిమ్మల్ని పలకరించడానికి గాను అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రతి పనుల్లోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. శారీరక మానసిక శ్రమ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికి కూడా మానసికంగా సంతోషాన్ని కలగజేసేటువంటి కాలం ఇది కాదు. అందుకని కొంచెం ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, 10, 11 తేదీలు కొంతవరకు 12వ తేదీ కూడా పర్వాలేదు.
ముఖ్యంగా 10, 11 తేదీలు. అదే ప్రకారంగా మళ్ళీ దాని తర్వాత 15వ తేదీ, 16వ తేదీ ఈ 4 రోజులు మాత్రమే ఈ కాలంలో మీకు యోగిస్తున్నాయి కనుక ఈ సమయాల్ని మాత్రమే సద్వినియోగం చేసుకోండి. తతిమా కాలాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఈ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇదే ధన, కుటుంబ, వాక్స్థానం కనుక ఈ మూడింట్లోనూ కూడా ఒడిదుడుకులు వస్తాయి. ఇంట్లో తగాదాలు ఉంటాయి. ముఖ్యంగా భార్య లేక భర్తతో సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. మీకన్నా పైన ఉండేటువంటి అధికారులు లేకపోతే మీ పై స్థాయిలో ఉండేటువంటి వారు, మీకన్నా పైన ఉండేటువంటి హోదా కలిగినటువంటి వారు లేదా తల్లిదండ్రులు గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరితో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడికి గొడవలు, తగాదాలు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ నాలిక మీ శత్రువు కాకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా రవి యొక్క రాశి మార్పు, ఆయన తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు తృతీయ రవి సంచారం అనేటువంటిది మీకు మంచిగా యోగిస్తుంది. ఎవరైతే కనుక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఇది మంచి కాలంగా చెప్పుకోవాలి. వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అనుకునేటువంటి విధంగా మీ వాక్ పటిమ అనేటువంటిది ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాస్త పెరుగుతాయి ఎంత తృతీయంలో రవి సంచారం చేస్తున్నప్పటికీ కూడా. అని కొంచెం కనుక మంచి చెడుల యొక్క కలబోతగా ఈ కాలం సాగుతోంది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు యోగదాయకమైనటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 13, 14 తేదీలు, మళ్ళీ చెప్తున్నా అండి, 13, 14 తేదీలు, అదే ప్రకారంగా మీకు 17, 18 తేదీలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ సమయం లోపుగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తతిమా కాలాల్లో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కనుక మనం చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఊహించినటువంటి రీతిలో ఖర్చులు అనేటువంటివి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు ఎంత సర్దుకుపోదాం అనుకున్నా ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి విధంగా కాలమంతా వృధాగా పోతూ ఉంటుంది. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయి. ఇవి ఒక రకమైనటువంటి ఆందోళన, విపరీతమైనటువంటి ఆలోచనలు ఇవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పుకోవాలి. అంటే ఇందా చెప్పుకున్నటువంటి 4 రోజులు మినహాయిస్తే తతిమా కాలాల్లో విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. కనుక ఈ కాలం మీకు యావరేజ్గా సాగుతోంది. గొప్పగాను లేదు, తీసికట్టుగాను లేదు. ఆర్థికంగా, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో వ్యవహారికంగా జాగ్రత్తగానే ఉండవలసినటువంటి కాలం. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.